సజీవుల సంఖ్యలో ఉంచి ఈనాడు మనకే దేవాది దేవుడు మనకు ఆయుష్నిచ్చి మరో పునరుద్ధాన దినం పరిశుద్ధ దినమున ఆయన మందిరంలో ఆయనను స్తుతించే భాగ్యం ఇచ్చాడు. ఇది అంత గొప్ప ధన్యత మనకి. ఈ దినాన్ని చూడక అనేకులు నశించిపోయి ఉన్నారు. చాలా మంది యాక్సిడెంట్లో పోయారు, హాస్పిటల్లో పోయారు. దేవుని బిడ్డలారా, విమానం కూలిపోయారు. కోట్లు ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు, అందగాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేధావులు, సంపన్నులు, వీళ్ళందరూ దేవుని బిడ్డలారా బహుభయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ఈరోజు ఆయన మాటలు వినే భాగ్యం మనకి ఇచ్చినందుకు మనం ఎంతో ధన్యులమే. ఆయనకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తన ఆలయములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినాలు, ఒక ఆదివార దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మనం ఆయన మందిరంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాలను ఇస్తా అంటారు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఆ ధన్యత నీవు నేను పొందుకున్నాం. మేము చిన్నతనంలో నేను 30 సంవత్సరాలు వచ్చిందాక 30 సంవత్సరాలు వచ్చిందాక నాకు దేవుడు తెలియదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేదు అసలు. ఎప్పుడైతే మిషనరీ స్కూల్లో మాస్టర్గా వెళ్ళానో, ఆ మిషనరీ స్కూల్లో దేవుని పాటలు, దేవుని వాక్యం వినపడుతుంది. రోజు వినపడుతుంది. మా ఊర్లో చర్చి ఉంది, లోదరం చర్చి ఉంది, వినపడుతుంది. కానీ ఈనాడు దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చోాలా, బయట నుంచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన సంకల్పం చొప్పున నన్ను ప్రేమించి ఆ భద్రాచలం మిషనరీ సంస్థలోకి, GSCLC అని గుడ్ సమరిటన్ ఇవాంజలికల్ లోదరన్ చర్చి, అది జర్మనీ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. ఆ సంస్థలోకి ఒక స్కూల్ మాస్టర్గా నన్ను తీసుకెళ్ళటం వల్ల దేవుని బిడ్డలారా అది ఆయన సంకల్పమైనదే. మాస్టర్గా చేసింది 2 సంవత్సరాలే. అక్కడ మా పాస్టర్గా అభిషేకం పొందుకొని, బైబిల్ ట్రైనింగ్ పొందుకొని, ఒక సంఘాన్ని 2 సంవత్సరాలు నడపడానికి దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు. ఇదంతా కూడా ఆయన కృపలేందే, ఆయన దయలేందే, ఆయన సంకల్పం లేందే మన వల్ల ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువా మరి నీ సన్నిధానంలో ఏం మాట్లాడాలయ్యా? మరి పునరుత్థాన దినం, మరి నా ప్రభువా ఈ యొక్క సంస్కార దినమున మీరే మాట్లాడండి. మరి ఏ వాక్యం మాట్లాడాలో నాకు తెలియపచ్చు అయ్యా అని నేను ఎప్పుడూ వాక్యానికి ముందు ప్రభువుని అడుగుతాను. నా సొంత నిర్ణయం నేను తీసుకోను. నా సొంతంగా నాకు వచ్చు కదా, నేను జ్ఞాని కదా నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, చదివితే తెలిసిపోయింది కదా అనుకోను. మనకెంత జ్ఞానం ఉన్నా ఆయన కృప లేకపోతే, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ జ్ఞానం మనకి ఇవ్వకపోతే మన వల్ల ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. మన నోట ఏ మాట చెప్పలేం కూడా, ఆత్మ నడిపింపు రాదు. అందుకే ప్రభు పాదాలు మీద పడ్డాను. రాత్రి 6:45 ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఈరోజు నాకు ఎక్కడా లేదులే, హాయిగా ఓహో ఈరోజు రెస్ట్ అనుకుని ఇంట్లో పడుకున్నా. శ్రమదిన కూలికలు జరుగుతున్నాయి కదా. పడుకుంటే 6:07 కల్లా ఫోన్ వచ్చింది. అయ్యారు మీరు ఎక్కడున్నారన్నారు. ఇంట్లో ఉన్నారంటే ఖాళీగా ఉన్నారా అంటే ఖాళీగానే ఉన్నారు, ఈరోజు ఖాళీ అని అన్నారు. ఇమీడియట్గా బయలుదేరండి, 7:30 కల్లా నా దగ్గర మా చర్చికి రావాలి, మీరు వాక్యం బోధించాలండి అంటే ఓకే సార్, అయితే ఇంకా నాకు 30 గంట టైం ఉంది, ఒక అర్ధగంట టైం ఉంది, అయితే పర్లేదు చాలు నాకు ఈ అర్ధగంట, నేను వస్తాను సార్ అన్నాను. నేను వెంటనే స్నానం చేసి అరగంటలో 20 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేశా, మోకరించి ప్రార్థన చేశా. అందులో 10 నిమిషాలు ప్రార్థన చేశా, 10 నిమిషాలు ధ్యానం చేశా. ప్రభువా ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అంటే, దేవుని బెన్యామీను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు తలంపిస్తాడు దేవుడు నీకు నాకు, బెన్యామీను గురించి మాట్లాడు అంటున్నాడు. వెంటనే బెన్యామీను గురించి ద్వితీయోపదేశకాండంలో నుంచి చదువుకుని 10 నిమిషాల్లోనే ప్రిపేర్ అయిపోయి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి చక్కగా వాళ్ళకి అర్ధగంట నాకు టైం ఇచ్చారు, వివరించారు. దేవునికి స్తోత్రం. అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే జరుగుతుంది. అంతా పరిశుద్ధాత్మ ద్వారానే నడవాలి.
మన సొంత జ్ఞానంతోనూ నేను తెలివైన నేను జ్ఞానిని కదా అని ఎవరు కూడా అనుకోవడానికి వీలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా మరి మీరు మాట్లాడండి, నాకు బయలుపరచండి అన్నప్పుడు దేవుని బిడ్డలారా మనకు తెలిసిన వాక్యమే, మీ అందరూ చిన్నతనం నుంచి విన్న వాక్యమే నాకు బయలుపరిచేది ప్రభు. లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి ఒక మాటలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం తెలియపరుస్తాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మీ అందరికి తెలిసిందే, చాలాసార్లు విన్నాం, బాల్య దశ నుంచి కూడా విన్నాం ఈ మాటలు మనం. దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఆస్తిపరుడు. వాళ్ళు ఇద్దరు కుమారులు పెద్దవారు అయిన తర్వాత రెండవ కుమారుడు తన ఆస్తిలో వాటాన్ని అడిగాడు తండ్రి దగ్గరికి వచ్చి. ఆస్తిలో వాటా అడిగితే, ఒరే బాబు ఇప్పుడే ఆస్తిలో వాటా ఎందుకురా, నేను నీకు ఆస్తిలో వాటా ఇచ్చాను అనుకో, నువ్వు పాడు చేస్తావు, ఆస్తి అంతా వృధా చేసుకుంటావు, నా మాట వినరా అంటే, నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలా, నేను కోటీశ్వరుని అవ్వాలా, కనుక నా వాటా నాకు ఇస్తావా లేదని తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి మీద తిరుగుబాటు చేసి తన ఆస్తిలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వాటా అంతా తీసుకున్నాడు. ఈ వాటా అంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, తన స్నేహితులతో కలిసి పెద్ద టౌన్కి వెళ్ళిపోయాడు. అక్కడ వ్యాపారం చేసి కోట్లు గడించాలని ఆశతో వెళ్ళాడు. అతని ఆశ మంచిదే, కోట్లు సంపాదించడం మంచిదే, కానీ అక్కడ చేస్తున్న వ్యాపారం ఏంటంటే దుర్వ్యాపారం చేశాను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, వ్యాపారం చేయాలనే ఆలోచన కూడా ఉండొచ్చు, ఇంకా డబ్బు సంపాదించాలనే తపన ఉండొచ్చు. తప్పు లేదు, దాంట్లో తప్పు పట్టట్లేదు. కానీ ఆ ఆస్తితో, నీకున్న డబ్బుతో నువ్వు ఏం చేయకూడదు? దుర్వ్యాపారం చేయకూడదు. జాగ్రత్తగా వినండి. ఏ వ్యాపారం చేయకూడదు? దుర్వ్యాపారం వ్యాపారం చేయొచ్చు, కానీ దుర్వ్యాపారం చేయకూడదు. బహుశా అతడు ఇంకా లోతుగా చదివినప్పుడు ఆ చిన్న కుమారుడు అక్కడున్న టౌన్లో ఉన్న వేశ్యలందరితో వ్యాపారం చేస్తున్నాడు. వేశ్యలతో తిరుగుతున్నాడు. తన ఆస్తి అంతా వేశ్యల పాలు చేస్తున్నాడు. అనేక మంది స్నేహితులు, డబ్బుంటే స్నేహితులు ఎక్కువ అవుతారు. దేవుని బిడ్డలారా, మన దగ్గర డబ్బుంటేనే మన దగ్గర స్నేహితులు ఎక్కువగా ఉంటారు. నాకు నిజంగా ఇప్పుడు ఎవరు లేరు స్నేహితులు ఇక్కడ రాజమండ్రిలో. అంటే మామూలుగా హాయ్ అంటే హాయ్ అంటాం, అంతవరకే. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. కారణం అదే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, మా ఊరు నుంచి పరిగెత్తుకొస్తారు నా దగ్గర నా స్నేహితులు. నా చిన్ననాటి స్నేహితులు వస్తారు, ఈ పెద్ద అయిన తర్వాత స్నేహితులు ఎక్కువ మంది అవుతారు. మన దగ్గర డబ్బు లేదు కనుక మన దగ్గర స్నేహితులు రారు. అయితే ఈ ధనవంతుని కుమారుడు, చిన్న కుమారుడు తన ఆస్తి అంతా సగభాగం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఎంపటే పడ్డారు స్నేహితులు. తన వెంటే ఉన్నారు. అతని ఆస్తి అంతా దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడంట. ఆస్తి అంతా పోయింది. ఎప్పుడైతే ఆస్తి పోయిందో స్నేహితులు ఓడిపోయారు. దేవుని బిడ్డలారా, మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటే అంటారు కదా పెద్దలు సామెతలో, బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడికే వస్తాయి. బెల్లం లేకపోతే చీమలు రావు. అవునా కదా? మనకు చీమలు కావాలా? పంచదార నుంచి మన వెళ్ళండి, అయ్యి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అలాగే మనకు స్నేహితులు కావాలా? కొన్ని వేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టండి, పరిగెత్తుకుంటారు. రేరే సినిమాకి వెళ్దాం రారా, నేను మొత్తం మందు తాగుదాం రారా అంటే పరిగెత్తుకొస్తారు. 3 మంది స్నేహితులు మనకి. దేవుని బిడ్డలారా, మనం రక్షించబడాలా? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో నేనే దేవుడును, నేను తప్ప మరో దేవుడు నీకు లేడని ఖచ్చితంగా కింద చదివించారు సిస్టర్ గారు. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, నమ్మదగిన దేవుడు ఒక్కడే ఆయనే, దేవుడు ఒక్కడే అని చెప్పుతున్నది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి మనం రక్షణ పొందుకుందాం. రండిరా, మన పాత రోత జీవితాన్ని విడిచిపెడదాం, మన పాపాన్ని విడిచిపెడదాం.
పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యములు మన స్థానాన్ని సంపాదించుకున్నాం రండిరా అంటే ఒక రాడు. దేవునికి స్తోత్రం. మందార్థం రండిరా అంటే పరిగెసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. సినిమాకి వెళ్దాం రండిరా అంటే పరిగెసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు రక్షణ అంటే దానికి విలక్షణ విలువ తెలియట్లా. రక్షణ అంటే దానికి విలువ తెలియట్లా. దేవుని బిడ్డలారా, అలాంటి భయానకమైన స్థితిలో ఉన్న చిన్న కుమారుడు ఎలాంటి స్థితిలో ఉన్నా అంటే అంతా కోల్పోయాడు. స్నేహితులను పోయాడు, ఆస్తి అంతా పోగొట్టు దుర్వ్యాపారం చేసి, దేవుని బిడ్డల అమ్మాయిలతో తిరిగి, దేవుని బిడ్డల వేస్యలు తిరిగి తన డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని రిక్తుడైపోయాడు. అంటే చేతిలో ఒక్క చిల్లి దవ్వ కూడా లేదు. రోజు ఉదయాన్నే వేసి టిఫిన్ చేసేవాడు, చక్కగా టీ తాగేవాడు, స్నేహితులతో సరదాగా ఉండేవాడు. డబ్బంతా అయిపోయింది. ఉదయాన్నే లేచాడు. లేచే వరకు టీ తాగాలి, టిఫిన్ చేయాలి. ఏమిలో చూస్తే రూపాయి లేదు, ఏం చేయాలి? ఇది చూస్తే స్నేహితులను అడుగుతా ఉంటే ఇదే డబ్బు లేదు కనుక ఇంకా మనం కొనడానికి వీళ్ళు పారిపోయారు. స్నేహితులు విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, ఆ వేశ్యలు విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, ఒంటరైపోయాడు, దిక్కుమాలుడు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎంత భయానకమైన స్థితిలో ఉన్నంటే ఒక ధనవంతుని కుమారుడు చివరికి ఆస్తి అంతా కోల్పోయి హీన స్థితిలో, దీన స్థితిలోకి వచ్చేసి ఏమి చెయ్యాలో అర్థం కాక కడుపులో ఆకలి అవుతుంది. టిఫిన్ చేద్దామంటే ఏమీ లేదు, టీ తాగుదామంటే రూపాయి లేదు, ఏం చెయ్యాలో తోచని స్థితిలో దేవుని బిడ్డలారా, రోడ్డు అంటే నడుచుకుంటే వస్తుంటే పందులకు తినే పొట్టు, పందులు పొట్టు తింటున్నాయి. పరుగునే వెళ్ళాడు. ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పందులు తినే పొట్టుని తీసుకుని తినటానికి నోట్లో పెట్టుకున్నాంటే యజమానుడు వచ్చాడు. ఒక్కసారిగా చెయ్యి మీద ఒక్క దెబ్బ కొట్టేసి, రే కూర్చో, ఇటు దిగమ్మా, రే మాట్లాడు, అమ్మ ఇటు దిగమ్మను, ఇలా తిరగాల మాట్లాడుతున్నాం. వినా చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటలు మనం వింటే మన జీవితాలు మనం బాగు చేసుకుంటాం, ప్రభువులో స్థిరంగా ఉంటాం, బలంగా ఉంటాం. మనం ఎప్పుడైతే ప్రభు వాక్యం మన హృదయంలో ఉంటుందో, మనం ఈ లోకం వైపు కానీ, ఈ లోకాశల్లో కానీ, పాపంలో కానీ, రేపేం తిందుమా అనే దిగులు చింత కానీ ఇవి ఉండవు. ఈ దిగులు చింత లేనప్పుడు మనిషి ఇప్పుడు ఎలా ఉంటాడు? హ్యాపీగా ఉంటాడు. అవునా కదా? సంతోషంగా ఉంటాడు కదా? ఏమంటే అంటే నాకు నా ఫ్రెండ్ ఐఏఎస్ ఆఫీసర్ వాడు కారులో వస్తున్నాడు. వాడిని చూసి నేను వ్యసన పడిపోయి, అమ్మ వాడు కారు కొనుక్కున్నాడు, నాకు కారు లేదే, నాకు ఉద్యోగం రాలేదే అని నేను అదే ఆలోచిస్తే నా ఉన్న ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. అవునా కదా? దేవుని బిడ్డలారా, నేను ఒకటే ఆలోచిస్తాను, ఉన్నదానితో తృప్తి పొందండి, దేవుణ్ణి అడగండి. దేవుడు ఈరోజు ప్రభువా మంచి ఆహారం ఇచ్చేవయ్యాని దేవుణ్ణి కనపరచండి, స్థుతించండి. రేపటి గురించి చింతించాల్సిన పని లేదు. ఆయన అన్నాడు, రేపు ఏ నాటికి ఇడు ఆ నాటికి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందా? రేపేం కావాలో, రేపు నీకేం కావాలో నాకు తెలియదా నా కుమారుడు అన్నాడు. రేపు నీకు ఆకలి అయిద్దని నాకు తెలియదా అంటున్నాడు దేవుడే. నీ ఇంట్లో డబ్బు కావాలని తెలీదా? నీ ఇంట్లో బియ్యం అయిపోయింది తెలీదా? నాకు తెలీదా? నా మొదటి స్థానమును నాకు ఇచ్చినట్లయితే, నీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నీకు ఇంట్లో ఏం కావాలో నాకు తెలీదా? నేను నీ తండ్రిని కదా. తండ్రి తన కుమారులకి ఏది అవసరమో ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. తండ్రి తెలీదా నీకేం అవసరమో? రేపు పొద్దున్నే కాలేజీ ఫీజు కట్టాలని తెలీదా? బుక్స్ కొనాలని తెలీదా? అన్నీ తెలుసు. నీ ఇంట్లో కరువు ఉందని తెలీదా? దేవునికి తెలుసు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, మోకరించడమే నీ డ్యూటీ. దేవుని బిడ్డ, నువ్వేదో కష్టపడి, నువ్వు శ్రమపడి ఎక్కడ పని దొరికిద్దా, ఎక్కడ ఉద్యోగం దొరికిద్దా అని పరుగులెత్తడం కాదు, కానీ కలుపులు వేసుకుని మోకరించి, ప్రభువా నా పరిస్థితి తిరిగిన దేవుడు అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ప్రార్థన కన్నీటితో ఆయన పాదాలు కొట్టుకుంటే ఆయన సమస్తమును సమకూర్చే శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు నీ ప్రార్థన ఆలకించు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ఎలాంటి హీన స్థితిలో ఉన్న ఈ చిన్న కుమారుడు, ధనవంతుని కుమారుడు, చివరికి పందులు తినే పట్టు కోసం ఎగబడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ యజమానుడు వచ్చి ఒక్కసారిగా పట్టు తీసుకుని తింటే చెయ్యి మీద కొట్టేసి, అరే
అవి పందులు తినే పొట్ర, వాటి కోసం ఏర్పాటు చేసిన ఆహారం అది. నువ్వెవడో అది తినటానికని గద్దించినప్పుడు కుప్ప కూలిపోయాడు. కూలిపోయి అన్నాడు, అయ్యా నాకు ఆకలి అవుతుంది అయ్యా, అయితే ఈ పందుల మేపు, ఉదయం సాయంత్రం దాకా నువ్వు ఈ పందుల మేపు, అప్పుడు నీకు పొట్టుని ఆహారం ఇస్తాను అన్నాడు. దేవుని మహిమ కలిగిందా? ఎలాంటి వాడండి అతను? పట్టు పొడుపుల మీద శయనించిన వాడు. దేవుని బిడ్డ పంచభక్ష పరమాణాలు తండ్రి దగ్గర ఉన్నప్పుడు పంచభక్ష పరమాణాలు తిన్నవాడు. అనుదినం బిర్యానీలు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు, అన్ని దేవుని బిడ్డల ఏది శ్రేష్టమైన పదార్థమో అన్ని రుచి చూసిన ధనవంతుని కుమారుడు చివరికి పందులు తినే పట్టు తింటాను కూడా సిద్ధపడ్డట్లు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వచ్చింది ఈ స్థితి ఆ కుమారునికి అంటే తండ్రి మాట వినకపోవటం వల్ల. దేవునికి స్తోత్రం కలుగుగా. తండ్రి ఎంతో బతిలాడాడు, అయ్యో నా కుమారుడా, నా ఆస్తిలో నీకు ఇంకా వాటా ఇప్పుడు ఎందుకురా, నా మాట వినరా, నువ్వు వ్యాపారం చేయొద్దురా, వ్యాపారంలో నష్టపోతావురా, అన్ని పోతే నీ పెట్టే దిక్కుండదురా, నువ్వు కష్టాలు పడతావురా, నా మాట వినరన్నో. నేను తెలివైన వాడిని, నేను జ్ఞానిని, నేను కోట్లు సంపాదిస్తాను, నేను వ్యాపారం చేసి ఇంతకంటే 1000 రెట్లు డబ్బు సంపాదిస్తాను. నాన్నగారు నువ్వు ఎలా కనపడుతున్నావు, నీకు తండ్రిని ఎదిరించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్తున్నాను. ఈ లేఖనం లూకా సువార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో 15వ అధ్యాయం నుంచి 11వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రి నడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఏ వ్యాపారం వలన పాడు చేశాడు? దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అది అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తినుపట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడును గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక మాట తెలియజేస్తున్నాను. చిన్నప్పుడు చాలా ఎన్నోసార్లు ఈ లేఖనం మనం చదివాం, ఎన్నోసార్లు ఈ ఉపమానం మనం విన్నాం. చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రి ఎంత సంతోషించాడో విన్నాం. అయితే నిజముగా తప్పిపోయింది ఎవరో తెలుసా? చిన్న కుమారుడు కాదు అని నేను ఈరోజు ఒక దేవుని బిడ్డలారా ఒక సత్యాన్ని మీకు వెలుగులోకి తీసుకురావడామని ఆశపడుతున్నా. తప్పిపోయింది చిన్న కుమారుడు కాదు, పెద్ద కుమారుడు తప్పిపోయాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మాస్టర్ గారు అదేంటండి, పెద్ద కుమారుడు చిన్నప్పటి నుంచి కూడా తండ్రిని హత్తుకుని ఉన్నాడు. మరి ఇంకా కిందకి మీరు చదువుకుని పైకి వెళ్తే 20వ వచనం వరకు మీరు బాగా చదువుకుంటే దేవుని బిడ్డారు అక్కడ అంటున్నాడు, ఇక మీదట చూడండి వాడు కాదు 25వ వచనం చదువుమా. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చి ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుడు విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి రొమ్మిన పశువును వధించినను. అయితే అతడు అంటే పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతన్ని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడను మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా నీయలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు ప్రొవ్విన పశువును వధించితులని చెప్పాను. చాలమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ జరిగిన స్టోరీ అంత మనకు అర్థమైంది చదివినప్పుడే.
చిన్న కుమారుడైతే ఆస్తిలో భాగం తీసుకెళ్లి వేశ్యలతో తిరిగి తన ఇష్టానుప్రకారంగా దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకుని ఒక దిక్కుమాన్యుడుగా పందులను మేపుచు పందులు తినే పొట్టును తింటున్నాడు. హీన స్థితిలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు వచ్చింది ఈ చిన్న కుమారుడికి ఈ హీన స్థితి అంటే తండ్రి మాట వినకపోవటం వల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎవరైతే తండ్రి మాట వింటారో వారు నిత్యము సమృద్ధితో ఉంటారు, సంతోషంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు, అన్ని విషయాల్లో గొప్ప జయాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తండ్రి మాట వినరో, తండ్రి బిడ్డల కొరకు ఏం కోరుకుంటాడో చెప్పండి? తన బిడ్డలు ఎప్పుడు బాగుండాలి. తల్లి తన కుమార్తెల కొరకు ఏం కోరుకుంటుంది? నా బిడ్డలు మంచి ఉద్యోగం చేయాలి, మంచి భర్తలు రావాలి, వారు మంచి పిల్లలు పుట్టాలి, నా బిడ్డలందరూ రక్షించబడాలి. ఇదే కదా మనం కోరుకునే తల్లిదండ్రులుగా. మనందరం దేవుని సన్నిధిలో ఉండాలి. నేను, నా కుటుంబం, నా బిడ్డలు. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును, నేను, నా బిడ్డలు, నా భార్య, నేను యెహోవానే సేవిస్తాం, నేను జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తామన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తక్కువడా యెహోషువ? ఆయన దీనుడా? ఆయన పేదవాడా? కోటాను కోట్లకు అధిపతి యెహోషువ. సామాన్యుడు కాదు. దేవునికి ఇష్టమైన కుమారుడు యెహోషువ. ఆ యెహోషువ ఒక స్థిరమైన నిశ్చయతలోకి వచ్చి ఒక దృఢ సంకల్పంతో అంటున్నాడు, మీ అందరు ఎటుపోతే పోయారు, కానీ మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, కానీ నేనైతే, నా పిల్లలైతే, నా భార్య అయితే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకని యెహోవానే సేవిస్తాం తెలుసా? ఆయనే జీవం కలిగిన దేవుడు కనుక. ఎందుకని ఆ యెహోవానే సేవిస్తామో తెలుసా? ఆయన భూమి ఆకాశములను సృష్టించాడు కనుక. ఎందుకని యెహోవానే పూజిస్తానో తెలుసా? ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు గనక. ఆయన రక్తంలో మన పాపాలు కడిగాడు గనక. ఆయన మన పాప దోషాన్ని భరించాడు గనక. ఆయనే నీ కొరకు, నా కొరకు, నా పాపము నిమిత్తం బలైపోయాడు గనక. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పరలోక రాజ్యానికి ఆయనే మార్గమై ఉన్నాడు గనక ఆయనలోనే జీవిస్తాం, ఆయన్నే సేవిస్తాం. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం. ఉందా నీకు దృఢ నిశ్చయత? ఎప్పుడన్నా ఆలోచించావా? జీవం కలిగిన దేవుడు యేసయ్య అని పరిపూర్ణ మనస్సుతో, పరిపూర్ణ హృదయముతో, నిండు మనస్సుతో ఆయన ఎప్పుడన్నా ఆరాధించేవా? నువ్వు ధన్యవాదాలు. నేను ఒక మాట చెప్తున్నా దేవుని బిడ్డలారా. యెఫున్నె కుమారుడైన కాలేబు దేవుణ్ణంట నిండు మనస్సుతో అనుసరించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనస్సు? నిండు మనస్సుతో. అంటే దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఇంకే ఆలోచనలు ఇవ్వతాయి. నువ్వు వచ్చిన తర్వాత పక్కన గిలితావు, వాళ్ళంటావు, ఇదంటావు, దేవుని వాక్యం మీద మనసు నిలబెట్టలా. కానీ కాలేబట నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడంట. దేవునికి స్తోత్రం. కాలేబు ఎప్పుడైతే నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడో, ఆ యొక్క కనాను చేరుకోగానే యెహోషువ అన్నాడు, కాలేబు నువ్వు దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించావు కనుక ఇదిగో ఈ హెబ్రోన్ని నీకు స్వాస్థ్యమై వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రోను అంటే సహవాసం అని అర్థం. హెబ్రోను అంటే దేవుని మందిరం అని అర్థం. హెబ్రోను అంటే దేవునితో సహవాసం అని అర్థం. దేవుని బిడ్డ, దేవునితో సహవాసాన్ని మనం పరిపూర్ణంగా పొందుకున్నామంటే, ఆయనతో సహవాసం చేస్తే మనకు లోటు ఉంటుందా? ఎప్పుడైనా చెప్పండి కదా. నీ స్నేహితుడు కోటీశ్వరుడు అనుకోండి, నీకు లోటు ఉంటుందా? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నీకంటే దరిద్రుడితో స్నేహం చేస్తే నిన్నే డబ్బులు అడుగుతాడు, అవునా కదా? కానీ నీకంటే బాగా ఉన్నతుడితో స్నేహం చేసేవనుకో, బాగా డబ్బు ఉన్నవాడితో స్నేహం, నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నీ స్నేహితుడు ఆదుకుంటాడే కదా. నిజమైన స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు ఒక సొంత సహోదరుడు వలె ఉంటాడను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కనుక కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించాడు. దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు పూర్తిగా చెడిపోయాడు. వేశ్యలతో పూర్తిగా చెడిపోయి తన ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, హీనుడైపోయాడు. చింపిరి జుట్లు వేసుకున్నాడు, జుట్టు అంతా చింపిరి జుట్టు అయిపోయింది. ఇదిగో దక్కోడైపోయాడు.
చిరిగిన బట్టలు వేసుకుని, మాసిపోయిన బట్టలు వేసుకుని ఆ పందులు తినే పొట్టు తింటూ ఒకరోజు ఆ యజమానుడు గద్దించినప్పుడు, ఆ పందుల యజమానుడు గద్దించినప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చాడు తెలుసా? చిన్న కుమారుడికి తండ్రి గుర్తొచ్చాడు. దేవునికి స్తోత్రం. అయ్యో, నా తండ్రి ఇంట నేను ఉన్నప్పుడు నేను పంచపక్ష ప్రమాణాలు తిన్నాను, నేను అనేక మందికి దానం చేశాను, పేదవారికి డబ్బులు ఇచ్చాను, బట్టలు కొనిచ్చాను. ఈ రోజైతే నేను పందులు తినే పొట్టి తినటానికి నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? నా తండ్రి మాట వినకపోవటమే కదా. అయ్యో, నా తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత ఏమొచ్చింది? మనకి పశ్చాత్తాపం వచ్చింది కదా. అంతా అయిపోయిన తర్వాత, క్షవరం అయిన తర్వాత మనకు వివరం వచ్చింది, అవునా కదా? ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు గుర్తొస్తాయి. ఇది కాలిన ముందు తెలుసు, కనుక పక్కన కొట్టుకుంటాం. అప్పుడు తర్వాత ఏం గుర్తొచ్చింది? ఆకులు గుర్తొస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు కూడా తండ్రి వస్తున్నాడు, గతమంతా గుర్తొస్తుంది. ఆ నాన్నగారి దగ్గర ఏ విధంగా తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడు, సంతోషంగా గడిపాడు. ఆ సంతోషం అంతా పోయిందని దుఃఖపడుతున్నాడు. మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నా అంటే, దేవుని బిడ్డలారా, అయ్యో, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, నీకు నువ్వు పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపం చేశానయ్యా, నీ మాట వినకపోవటం వల్ల ఈ స్థితిని నేను తెచ్చుకున్నానయ్యా. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చిన్నతనంలో యవన కాలంలో ఉన్నప్పుడు బిడ్డలకు ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తారు. అమ్మ, నా మాట వినండిరా, అమ్మ, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా, అమ్మ, నువ్వు చదువుకోరా కష్టపడి, అమ్మ, నువ్వు నా మాట వినరా, నువ్వు దేవుని మందిరానికి రా, ప్రభు పాదాల దగ్గర మోకరించమ్మా, ఇది నీకు బాగా, నీకు ఉద్యోగం రావట్లేదా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయవే, తలుపు వేసుకుని ప్రార్థన చేయవని తల్లి ఎన్నిసార్లు చెప్పినా ఈ యవనస్తులు లెక్క చేయట్లా. నిజంగా మీరు మాట వింటున్నారా? తండ్రి మాట, తల్లి మాట వింటున్నారా? తల్లి తండ్రి మాట వినని ఈ చిన్న కుమారుడు భ్రష్టుడైపోయాడు. జాగ్రత్తగా ఈ మాట, తండ్రి మాట వినని ఈ చిన్న కుమారుడు దిక్కుమాలుడైపోయాడు. తీర్చే గతి లేదు, ఆకలి తీర్చే గతి లేదు. అయ్యో, నా తండ్రి మాట వినకపోతేనే పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చేవరకే అప్పుడు గుర్తొచ్చాడు అసలైన తండ్రి. అనుకుంటున్నాడు మనసులో, పశ్చాత్తాపంతో అనుకుంటున్నాడు, అయ్యో, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుదాం, నా తండ్రి, నీకు నువ్వు పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించవా, నన్ను నీ కుమారుడుగా చేర్చుకోమని నేను అంటలేదు, కానీ నీ కుమారుడుగా నేను అధికారాన్ని కోల్పోయానయ్యా, నీ కుమారుడుగా నేను అధికారాన్ని కోల్పోయి నీ ఆస్తిలో ఇక నేను ఆ వాటా ఆడటానికి మొత్తం తెచ్చుకున్నానయ్యా, ఇంక నేను అడిగే హక్కు నాకు లేదయ్యా, దిక్కుమాలినుడు అయిపోయినయ్యా. నేనైతే ఒకటి కోరుకున్నాను, నీ కుమారుడుగా మాత్రం రాలేదయ్యా, నీ పనివాడిలో ఒక పనివాడిగా నన్ను పెట్టుకుని రోజు ఒక ముద్ద ఎత్తవాలని తండ్రిని అడుక్కుందామని దేవుని వారి కన్నీటితో ఏడుస్తూ తండ్రి ఇంటికి వచ్చేసాడు. చింపిరి చుట్టుతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ గేటు దగ్గర నుంచి ఉన్నాడు. ఆ యొక్క మేడపైన, తండ్రి మేడపైన ఉన్నాడు. ఆ గేటు దగ్గర వాచ్మెన్ ఉన్నాడు. అయ్యా, నేను ఇంట్లోకి వెళ్ళాలి అంటున్నాడు. నేను ఇంటికి యజమానికి కుమారుడు అని చెప్పట్లేదు, కానీ ఎందుకంటే చెప్పుకోవటానికి కూడా అధికారాన్ని కోల్పోయాడు. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని కాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ మీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. వింటున్నారా? విన్నట్టయితే మీ జీవితం ఉజ్వలంగా ఉంటుంది. దేవుని బిడ్డ సరి చేసుకోబడతావు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏడుస్తూ ఆ వాచ్మెన్ దగ్గరికి రాగానే ఆ వాచ్మెన్ అన్నాడు, చింపులు బట్టలు వేసుకుని ఉన్నాడేమో, వాచ్మెన్ గుర్తుపట్ల. అయ్యో, ఈ ఇంటికి యజమానుడు అనే విషయాన్ని గుర్తుపట్ల. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోరా అవతల నెట్టేస్తున్నాడు. పైనుంచి కన్న తండ్రి చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నిన్ను లోకం నెట్టివేసినా, నీ బంధువులు నెట్టివేసినా, నీ స్నేహితులు నెట్టివేసినా, నీ తల్లిదండ్రులను నిన్ను ఏసరించుకున్నా, నిన్ను చులకనగా మాట్లాడినా, నిన్ను గుర్తుపట్టలేకపోయినా, నీలో ఉన్న టాలెంట్ అని వాళ్ళు చూడలేకపోయినా, పరలోకమందున్న తండ్రి నీలో ఉన్న టాలెంట్ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి చూసి కుమారుని గుర్తుపట్టాడు.
తండ్రి ఎప్పుడూ కూడా కుమారుడు గుర్తుపడుతూనే ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే తండ్రికి తెలుసు ఈడు నా కుమారుడు అని. దేవునికి స్తోత్రం. ఆ పైన మేడగదిలో ఉండి గబగబా మెట్లు దిగి వచ్చేసి పరుగున వచ్చేసి ఒరే వాచ్మెన్ అతను బయటికి లోపల పంపరా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వచ్చి కుమారుడిని వాటేసుకున్నాయండి. పరుగున వచ్చి తన కుమారుడిని వాటేసుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అనండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి. ఈరోజు నీ తండ్రి నా తండ్రి అయితే మనము ఏదో పొరపాట్లు చేస్తాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, తిరిగి మళ్ళీ వస్తే చేర్చుకుంటాడా? మన పరలోకపు తండ్రి ఆయన అన్నాడు, నా కుమారుడా ఎంతకాలమైందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావురా, ఎలా ఉండేవాడురా, రాజకుమారుల్లో ఉండే నా కుమారుడా, ఏ విధంగా తయారై సింపుల్ జుట్టుతో వచ్చేదరా, ఆ చిరిగిపోయిన బట్టలేదురా, ఆస్తి అంతా ఏమైపోయిందిరా, ఏం చేసేవరా, ఏ వేసులతో తిరిగారు, ఎక్కడ పాడు చేసేవరా నా కుమారుడా. అయినను నా కుమారుడు పోతే పోయింది ఆస్తి, మనకు ఆస్తి అక్కర్లేదు, నువ్వు నాకు చాలుగా నా కుమారుడని వాటేసుకుని హత్తుకుని తన కుమారుడిని ఇంట్లో తీసుకెళ్ళిపోయి తనకి క్షవరము చేయించి, మంగళవాడిని పిలిచి క్షవరం చేయించి తలార స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి తిరిగి మళ్ళా ఉంగరాన్ని తీసుకొచ్చి తన కుమారుడికి ధరింపజేసి, ఇదిగో నా కుమారుడు తప్పి పని వాళ్ళందరినీ పిలిచాడు. కోటాను అధిపతి ఏమో ఆ తండ్రి పని వాళ్ళందరినీ పిలిచేసి, ఇదిగో నా తప్పిపోయిన కుమారుడు, చనిపోయాడన్న నా కుమారుడు తిరిగి బ్రతికి నా దగ్గరికి వచ్చాడు, మనమందరం సంతోషిద్దాం. ఇదిగో లేక దూడను క్రొవ్విన దూడలు పోసేయండి, బిర్యానీ వండండి, ఇదిగో పాటలు పెట్టండి, డాన్సులు వేసుకోండి, పండగలు చేసుకోండి, మీకు డబల్ జీతాలు ఇస్తున్నానని చెప్పి తన కుమారుడు తిరిగి వచ్చిన సందర్భంగా గొప్ప విందు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిన్న కుమారుడికి మరలా తిరిగి యోగ్యత ఎలా సంపాదించుకున్నాడు అంటే, అతను ఏం చేయలే, కష్టపడలా. దేవుని బిడ్డలారా, అతడు పశ్చాత్తాపంతో తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దీన స్థితిలో, నీ హీన స్థితిలో, నీకు ఉద్యోగం లేని స్థితిలో, నీ కుటుంబం జరగని స్థితిలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? దేవుని బిడ్డ, నువ్వు కన్నీటితో పశ్చాత్తాపంతో తలుపులు వేసుకుని ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఉంటది. నువ్వు తలుపులు వేసుకుని నీ పరలోకపు తండ్రికి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ఆలకించి ఆకాశమందున్న దేవుడు దిగొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే పొందుకున్నాడో, అయ్యా నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను తగనయ్యా, పరలోకపు తండ్రికి నీకు నువ్వు వ్యతిరేకంగా నేను పాపం చేసినాడు కదయ్యా, నీ కూలివానిగా పెట్టుకో ప్రభు అని బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు తండ్రి కూలివానిగా పెట్టుకున్నాడా? తిరిగి మరలా కుమారుడుగా ఉంగరాన్ని ధరింపజేశాడు. ఉంగరము దేనికి సాదృశ్యమో తెలుసా? తిరిగి మరలా అధికారానికి సాదృశ్యం. కుమారుడు అనే అధికారాన్ని తిరిగి మరలా నీకు ఇస్తున్నాను రా, నీవు నా కుమారుడు రా అని హత్తుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి అండి మన తండ్రి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అలాంటి సమయంలో ఇంటిలో విందు జరుగుతుంది, అద్భుతమైన విందు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మేకపోతులు కోసారు, మంచి లేక దూరం కోసారు, పండగ చేస్తున్నారు, బిర్యానీలు, ఇక డ్యాన్సులు, పండగలు. అక్కడ ఉన్న పని వాళ్ళందరికీ ఆనందం, సంతోషం, గానాలతో పాటలు పెట్టుకుని మైకులు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు, పండగలు చేసుకుంటున్నారు. దేవునికి ఇస్తూ అదే సమయంలో పొలంలో పనికి వెళ్ళాడు. ఉదయం పూట వెళ్ళిపోయిన పెద్ద కుమారుడు తిరిగి వస్తున్నాడు. ఇద్దరు కుమారుడు కదా అతనికి. పెద్ద కుమారుడు తన తండ్రి యందు భక్తి కలిగి ఉన్నాడు, తండ్రి ఆజ్ఞ ప్రకారం జీవించాడు, తండ్రి మాట మీరినోడు కాదు. అయితే చివరికి ఈ తండ్రి మాట మేరని ఇల్లు విడిచిపెట్టని పెద్ద కుమారుడే చివరికి తప్పిపోయినట్లు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎలా తప్పిపోయాడో తెలుసా? దేవుని బిడ్డ నిత్యము దేవుని మందిరములో ఉండేవాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. కానీ యేసయ్య రాకడ సమయంలోకి వచ్చేవరకే వాళ్ళలో ఏముందంటే, దేవుని బిడ్డలారా, అసూయ,
ఈర్ష్య పగలపై. దేవునికి స్తోత్రం. ఈ పెద్ద కుమారుడు పొలం నుంచి పని చేసుకుని వచ్చేసి గేట్ దగ్గరికి వచ్చేసిన వెంటనే ఆ వాచ్మెన్ తో అన్నాడు, ఏంట్రా పాటలు, ఏంట్రా కోలాహలం, మా ఇంట్లో బైబిల్ పెట్టారేంట్రా, ఏంటి పరిస్థితి అంటే, అయ్యా మీ తమ్ముడు, తప్పిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడని మీ నాన్నగారు మంచి దూడను వధించి ఇదిగో మా అందరికి కూడా బోనసులు ఇచ్చాడయ్యా, ఇదిగో పండగ చేసుకోమంటున్నాడయ్యా, విందు జరుగుతుంది లోపల, అందరూ సంతోషిస్తున్నారు అనగానే ఒకసారిగా లోపల నుంచి అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. పోనీలే నా తమ్ముడే కదా, నా తమ్ముడిని చూసి చాలా కాలమైంది, అయ్యా తిరిగి నేను చూస్తాను అని అన్నాడా? తమ్ముడి మీద ప్రేమ వచ్చిందా? తమ్ముడి మీద అసూయ వచ్చింది, ఈర్ష్య వచ్చేసింది, తండ్రి మీద కోపం వచ్చేసింది. ఇకనే తండ్రి మీద కోపం వచ్చేసి నేను అడగాలి మా తండ్రిని, ఇలా చేస్తాడా అని చెప్పి డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు నువ్వేం చేసేవో తెలుసా, విన్నా కుమారుడా లోపలికి రావట్లేదు. తండ్రి గడ్డి మీద చూసేవాడు, ఏంటి పెద్ద కుమారుడు రావట్లేదు లోపలికి, విందు జరుగుతుంది కదా, తమ్ముడు వచ్చిన సంతోషంతో రావాలి కదా, వాడు రావట్లేదు అని దిగొచ్చేసి, ఏనా కుమారుడు రారా లోపలికి అంటాడు. నో నేను రాను అన్నాడు. 25వ వచనం చదవండి ఒకసారి, ఏమన్నాడు? పెద్ద కుమారుడు స్వయంగా తనతో మాట్లాడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. ఈ వాక్యం చదివేటప్పుడు వినండి, చక్కగా అర్థమైంది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగా అర్థమయ్యేటప్పుడు మీకు వినండి, జాగ్రత్తగా వినాలి. చదవమ్మా. పొలంలో నుండి వచ్చాను, వాడు పొలంలో నుండి వచ్చేసు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసులలో అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వాయిద్యాలు జరుగుతున్నాయి, మనతో విందు జరుగుతుంది, తన తమ్ముడు వచ్చాడు అనే వారికి కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? పెద్ద కుమారుడికి అసూయ వచ్చేసింది, ఈర్ష్య వచ్చేసింది. అయ్యో నేను చిన్నప్పటి నుంచి చివరిగా అంటున్నాడు ఆయన మాటలు చూడండి, నీ తండ్రి కొవ్విన పశువును వధించెను, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక తన తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞలను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా నీయలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు రొవ్విన పశువును వధించితునని చెప్పాను. అప్పుడు తండ్రి అన్నాడు, అందుకు అతడు తండ్రి, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవేరా, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి మరలా బ్రతికినరా, తప్పిపోయి దొరికినను అతనితో చెప్పాను. ఎంత బతిలాడుతున్నాడు నాన్నగారు, నేను రాను, లోపల ఎందుకు జరుగుతుంది, గేట్ దగ్గర ఉన్నాడు, రారా నాన్న అంటే నేను రాను నాన్నగారు, నువ్వు నన్ను ఎంతో మోసం చేసావు. ఆడేమో డబ్బులు ఆస్తి అంతా తీసుకెళ్లి సగభాగం తీసుకెళ్ళిపోయి అక్కడ వేస్తులతో తిరిగి ఆడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని తిరిగి వస్తే వాడికి పశువును వధించి వాడికి మంచి భోజనం తయారు చేసి ఈరోజు విందు చేస్తావా, ఎప్పుడన్నా నాకు మేక తోండిచ్చావా, నీ స్నేహితులతో హ్యాపీగా ఉండరని ఈ రోజన్నా నాకు ఇచ్చేవా, నేను నీతోనే ఉన్నానే, నీ ఆజ్ఞను పాటించానే, నీ మాట మేరలేదే, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇది నీకు న్యాయమా అని నాన్నగారు అన్నప్పుడు, నా కుమారుడా నాకున్నవన్నీ నీవు కదంటరా, నాకున్నాయన్నీ నీయే కదరా, నువ్వెందుకురా అంత అసూయపడతావు, తమ్ముడు చనిపోయి బతికేటరా, తప్పిపోయి దొరికేటరా, దొరికినందుకు విందు చేస్తాను, నాకు మాట రారా, ఆ విందులో సంతోషంగా ఉందామని ఎంత బతిమిలాడినా లోపలికి రావడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది
దేవుని మాటలు, దేవుని మందిరంలోకి రావడానికి ఇష్టపడలా. ఈ మాటలు వింటున్నారు బయటుండి, కానీ లోపలికి వచ్చి కూర్చోడానికి ఇష్టపడతలా. దేవుని బిడ్డలారా, లోపల ఏముంది? సంతోషం ఉంది, ఆనందం ఉంది, మంచి ఆశీర్వాదాలు ఉండే, దేవుని ఆశీర్వాదాలు ఉండే. వాళ్ళు బయట ఉండి లోపలికి రావడానికి మాత్రం ఎవరు కూడా ఇష్టపడతలా. అంటే ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, సంతోషాన్ని కోల్పోతున్నారు. నీ మందిరావరణములో, దేవుని మందిరావరణములో ఏముంది అంటే నిత్య సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఏముందంటే నిత్య సుఖాలు ఉన్నాయి, నిత్య సుఖాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సుఖం ఉంది, సంతోషం ఉంది. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు, సంతోషం లేదు. నువ్వు అనుకున్నావేమో 3 గంటలు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే చిరంజీవి సినిమా చూస్తే నాకు సంతోషం అనుకున్నామో, ఆ 3 గంటలు దాటి బయటకు వచ్చిన తర్వాత నువ్వు జడ్డు బాగా రాసుకోవాల్సిందే. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఈ 2 గంటలే దేవుని మందిరంలో దేవుని స్తుతించిన తర్వాత నీ మనస్సు బయటకు వచ్చిన తర్వాత నీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏమంటే నిజమా కదా? ఏమంటే నిజమా కదా? దేవుని మందిరం విడిచిపెట్టిన తర్వాత ఆదివారం టైంలో ఇంటికి వెళ్ళేటప్పుడు మన మనసు ఎంత ప్రశాంతం. యేసయ్య నాలో మాట్లాడి చెప్పుకుంటూ వెళ్తాం కదా, ఎంత గొప్ప దేవుడు, అది ఎంత ప్రశాంతంగా ఉంది. దేవుడు నాతోనే మాట్లాడు. ఇది ఇందువల్లే నాకు ఈ స్వాదన, ఈ సమస్య వచ్చింది ఇందువల్లే అని దేవుడు నాతో చెప్పాడు. అమ్మ నువ్వు మార్చుకుంటే నువ్వు బాగుపడతావు. నేను ఈ రోజు నుంచి ఆ పాపం చేయను అని ఒక నిశ్చయతో సంతోషం, ఈ పాప భారాన్ని దించేసుకుని వెళ్ళిపోతాడు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. డాక్టర్ కాదు, నా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని మందిరంలో స్వస్థ ఉన్నది. అబ్బా ఎంత ఆనందంతో బయటకు వెళ్తామంటే, దేవుని బిడ్డ లోపలికి రావటానికి ఎవరు ఇష్టపడలేదండి నాడు. చూడండి, 40 సంవత్సరాల నుంచి అడుక్కు తింటున్నాడు. శృంగారం అనే దేవాలయం ఎదుట దేవుని బిడ్డ 2 కాళ్ళు పుట్టుకతో కుంటివాడు. వాడు వచ్చిన వాళ్ళందరూ, చర్చిలోకి వచ్చే వాళ్ళందరినీ భిక్షం అడుక్కుంటూ బతుకుతున్నాడు. లోపలికి రావడానికి ఎప్పుడు ఇష్టపడలేవాడు. వాడు ఎప్పుడు లోపలికి రాలా. లోపల ఏముంది? సంతోషం ఉంది, ఆనందం ఉంది. దేవుని మందిరంలో దేవుని మహిమను చూస్తాం, దేవుని శక్తిని చూస్తాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. కానీ ఈ లోకం వైపే చూస్తున్నాడు ఈ కుంటుడు. నాకు డబ్బులే ముఖ్యం అంటున్నాడు. నువ్వు లోపలికి వస్తే నీకు 2 కాళ్ళు ఇస్తాను అన్నాడు యేసయ్య. వాళ్ళు లోపలికి రావడానికి ఇష్టపడతావా? నువ్వు లోపలికి వస్తే నిన్ను స్వస్థపరిచి ఒకటి దేహి అని అనుకునే స్థితిలో నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎక్కించాలని నీ దేవుడు, నా దేవుడు కోరుకుంటుంటే వాడు లోపలికి రావడానికి మాత్రం ఇష్టపడతావా? దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఈనాడు అనేక మంది అలాగే ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అయ్యా యేసయ్య అంటే నాకు ఇష్టమే, యేసయ్య జీవం కలిగిన దేవుడే, నమ్మదగిన దేవుడే, కానీ మాకు రక్షణ వద్దు, మాకు పరలోక రాజ్యం వద్దు. మందిరంలోకి వస్తేనే నీకు పరలోక రాజ్యం. దేవుని మందిరంలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఈ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనే పరలోకానికి మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం నెట్టివేసేవాడిని కాదు. దేవుని బిడ్డ, భయంకరమైన వ్యాధితో ఉన్నావా? భయంకరమైన జబ్బుతో ఉన్నావా? భయంకరమైన పాపంలో ఉన్నావా? ఈ లోక ఆశల్లో మునిగిపోయేవా? యవనస్తురాలా, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నిన్ను నేను బాగు చేసి నీ హృదయంలో మనశ్శాంతిని ఇస్తానమ్మా అని ప్రభు పిలుస్తున్నాడు. ఎవడే? ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. నీకు శాంతిని నేను ప్రసాదిస్తాను రమ్మంటున్నాడు. వస్తానికి ఏవో ఇష్టపడతలా. ఈ కుంటివాడు ఇష్టపడలా. ఎప్పుడైతే 2 దైవ సేవకులు తెల్ల వస్త్రాలు వేసుకుని వాళ్ళు ఎగిరికి వచ్చారో, ఆ కుంటోడు దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పుడు వాడు దాటుకుంటూ వెళ్ళాలి కదా. అయ్యా భిక్షం అడుగుతున్నాడు. అయ్యా భిక్షాందేహి అన్నట్టు అడుగుతున్నాడు. అంటే వారు ఎవరా 2 అంటే దైవ సేవకులు పేతురు యోహోనులు తెల్లని వస్త్రాలు వేసుకుని దేవుని మందిరంలోకి వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడు వారి వైపు తేరి చూశాడు ఈ కుంటివాడు. తేరి చూసినప్పుడు, ఎందుకు తేరి చూశా అంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నారు కదా, బోల్ డబ్బులు ఇస్తారని ఆశపడ్డాడు. ఒక 100 రూపాయలన్నా ఇస్తారులే, ఒక 500 ఇస్తారులే, రూపాయి 1/2 రూపాయలు ఈడు కానీ వీళ్ళైతే ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆశపడ్డాడు. అయితే పేతురు దగ్గర, యోహోను దగ్గర 1 రూపాయి కూడా లేదు. కానీ వాళ్ళు అన్నారు, అయ్యా
మా వద్ద వెండి లేదు, బంగారం లేదు, డబ్బులు లేవు, కానీ నా దగ్గర ఉన్నదే నీకు నేను ఇస్తున్నానని పేతురు ఒక్కసారిగా ఏమన్నాడు తెలుసా? నా యొద్ద ఉన్నది యేసు నామం ఉన్నది, యేసు నామములో ఇదిగో లేచినడు అన్నాడు. అంతే. ఆ దగ్గర ఏముంది? దైవ సేవకుల దగ్గర ఏముంటదండి? దేవుడు ఉంటుంది. ఆయన ఏమన్నాడు? నా నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా, ఇదిగో యేసు నామములో లేచినడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ 2 కాళ్ళు, ఆ శీలమండలాలు బలం పొందుకుని దిక్కున లేచాయంటండి. దేవునికి స్తోత్రం. దిక్కు 2 కాళ్ళు చచ్చిపడిపోయి ఎప్పుడైతే పేతురు చేయి పట్టుకుని లేపాడో దిక్కున లేచాడు, గంతులు వేస్తున్నాడు. అయ్యో ఈ గంతులు, ఇక ఈ గిన్నె ఇసిరి బయట పారేసేసాడు. అడుక్కునే గిన్నె పారేసేసి పేతురు యోహానులతో కలిసి విందులో పాల్గొన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం బయట ఉంటావు? ఈ పెద్ద కుమారుడు లోపల రావడానికి ఇష్టపడతలా. ఎందుకు ఇష్టపడతలేదు? అతనిలో ఏముంది అంటే అసూయ ఉంది, ఈర్ష్య ఉంది, తమ్ముడి మీద పగ ఉంది. దేవుని బిడ్డ, నువ్వు యేసు రక్తంలో కడగబడ్డాను అనుకుంటానా? నీవు నేను నాలో కూడా ఈ అసూయ అనేది చాలా ప్రమాదం, ఈ ఈర్ష్య అనేది చాలా ప్రమాదం. ఒకవేళ కోపం ఇంకా ప్రమాదం. ఈ 3 లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వెంత బాప్తీసం తీసుకున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నా, ఎన్ని సంవత్సరాలు తన బాల్యం నుంచి దేవుని తండ్రిని విడిచిపెట్టలే. పెద్ద కుమారుడు విడిచిపెట్టాడా? ఎప్పుడన్నా నీ ఆజ్ఞ మీరేనా నేను అని తండ్రిని క్వశ్చన్ వేసాడు కదా. ఎప్పుడు కూడా నీ ఆజ్ఞ మీరలేదు కదా. ఎప్పుడు నీ మందిరంలోనే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను. ఏమయ్యా ఈరోజు నాకు ఎప్పుడన్నా మేకపోతే ఇచ్చేవని అడుగుతున్నారు. నా అన్నీ నీయే కదరా అంటున్నాడు తండ్రి. మరి నా కుమారుడు ఎందుకు రాట్లా అంటావు? ఎందుకు రాస్తూ పడతావు? నావన్నీ నీయే కదరా. ఆడు వాటా ఇచ్చేసి ఇంకేం లేదు ఆడికి, మిగతా అన్నీ నీయే కదరా, రాదా నా కుమారుడా అని బతిమలాడుతున్నా. ఎంత బతిమలాడుతున్నా లోపల రావటానికి ఇష్టపడలా. నిజంగా చివరికి ఏమైపోయాడో తెలుసా పెద్ద కుమారుడు? ఇదిగో పందులు పట్టు తిని, ఇదిగో ఆస్తిలో భాగం తీసుకెళ్లి ఇష్టాను ప్రకారంగా లగ్జరీ అనిపించిన చిన్న కుమారుడు తిరిగి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ తండ్రితో సమానంగా ఉండి, తండ్రితోనే ఉండి చివరి దశలో యేసయ్య రాకడలో దేవుని మందిరాన్ని నువ్వు రాలేకపోతే, తండ్రి పిలుస్తున్నా నువ్వు రాలేకపోయి చివరికి నిజంగా తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? చిన్న కుమారుడు కాదండి, పెద్ద కుమారుడు. నిజంగా పరలోక రాజ్యాన్ని కోల్పోయినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటే ఏంటో ఎరిగిన వాడు నువ్వు. యేసు అంటే ఏంటో తెలుసు నీకు, బైబిల్ అంటే తెలుసు, చిన్నప్పటి నుంచి బాప్తీసం తీసుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. కానీ ఆయన రాకడ సమయంలో ఒకడు నీలో పెద్ద కుమారుడిలో ఉన్న ఈర్ష్య నీలో ఉందన్నా. అయ్యో మా అక్క 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిందని అసూయ ఉందేమో. మళ్ళీ ప్రార్థన చేస్తావు, భక్తిపరాలుగా దేవుని మందిరానికి వస్తావు, కానీ అక్క మీద మాత్రం అసూయ, ఈర్ష్య, ద్వేషం. ఏమండి ఇది అశాశ్వతము. ఆ బిల్డింగ్ ఒకరోజు భూమిలోకి వెళ్ళిపోయింది అని మనకు తెలుసు. ఈ బిల్డింగ్ ఒకరోజు భూమిలోకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, శాశ్వతం కాదు ఈ బిల్డింగ్లు, ఈ లోకం శాశ్వతం కాదు. స్థిరమైన పూర్ణకుటుంబం అందరు పరలోక రాజ్యం, యుగ యుగాలు అక్కడ ఎవరేం చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అలాంటి ఈర్ష్య స్వభావం ఒకవేళ దేవుని నమ్ముకున్న నీలో నాలో పెద్ద కుమారులో ఉన్న అసూయ, ఈర్ష్య, పగ, కోపము ఒకవేళ నీలో ఉంటే, ఈ 4 లక్షణాలు నీలో ఉంటే ఈరోజు సరి చేసుకో. లేకుంటే నువ్వెంత నేను మొదటి నుంచి తండ్రితో ఉన్నాను అన్నాడు, కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ సంతోషమైన విందులో రావడానికి ఇష్టపడాల, సంతోషాన్ని కోల్పోయాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిగుండంలోకి నెట్టివేయబడ్డాడు. ఎవరో పెద్ద కుమారుడు. మరి వేసులతో తిరిగి వచ్చేసి తన తప్పు తాను తెలుసుకుని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తండ్రి పాదాల దగ్గర పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని, సంతోషకరమైన రాజ్యాన్ని, ఆనందాన్ని పొందుకోవటాన్ని, యోగ్యతను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నీ స్థితి ఎలా ఉంది? సరే ఆలోచించే. మేము బాల్య దశలో, యవన దశలో ఉండగానే ఇష్టం వచ్చినట్టు తిరిగాం.
డిగ్రీలు అయిపోయిన తర్వాత మా ఇష్టాస్తున్నట్టు తిరిగాం. పల్లెటూరులో ఉన్నామేమో మాకేం తెలిసేది కాదు. మా తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునేవాళ్ళు, ఏమి అనేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు, గద్దించేవాళ్ళు కాదు, మమ్మల్ని గద్దించేవాళ్ళు కాదు. ఎప్పుడైనా చర్చికి వెళ్తే దేవుని మాటలు వినపడే కదా. ఎప్పుడైనా చర్చికి వెళ్తే కదా మనకి వినపడటానికి, మనం వెళ్ళాం కదా. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకరోజు ఆయన కనికరం నా మీద పంపించి, ఆయన కృప నా మీద పంపించి, ఒకరోజు భద్రాచలం ఎప్పుడైతే వెళ్ళామో దేవుని మాటల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను ఇదిగో చిన్న కుమారులో వచ్చిన పశ్చాత్తాపం నాలో వచ్చింది. వాక్యం చెప్తుంటే, దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే, ఒక దొర జర్మనీ నుంచి వచ్చిన దొర వాక్యం చెప్తుంటే, ఆ దొర కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ వాక్యం చెప్తుంటే నా కన్నీళ్లు అలా పడిపోతున్నాయి. నేనే కదా దుర్మార్గుణ్ణి, నేనే కదా పాపిని అని నాకు పశ్చాత్తాపం లోపలికి వచ్చేసి, ప్రభువా నేను ఎంత ఘోరమైన పాపినయ్యా, నా యవన కాలాన్ని పాడు చేసుకుంటున్నాను, ఇవో ప్రభువా ఇక నుంచి నేను ఆ పాపాన్ని చేయనయ్యా అని ఒక దృఢమైన సంకల్పంతో ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యారు నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను ఇక నా పాతర్వాత జీవితాన్ని విడిచిపెడతానయ్యా అని అడిగినప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చి నన్ను రక్షణ మార్గంలో నడిపించి నన్ను ఒక దైవ సేవకుడికి నిలబెట్టిన ఆ దేవాది దేవుని బట్టి నేను ఎంతో ఈరోజు గర్విస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ చిన్న కుమారుడు దేవుని చివరికి దేవుని రాజ్యాల్లో స్థానాన్ని సంపాదించుకున్నట్లు మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం, 25వ అధ్యాయం మొత్తం చదువుకొని ఇంటికి వెళ్ళి అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆ పెండ్లి విందులో పాల్గొనాలని సిద్ధపాటుతో వచ్చారు. అందరూ వచ్చారు, కానీ అందులో 5గురు మాత్రమే సిద్ధులలో నూనె పోసుకున్నారు. అయ్యా ఈ నూనె అయిపోతే, ఈ డ్యూటీలు ఆగిపోతే పెండ్లి కుమారుడు వస్తుంది రాకుండా నాకు తెలియదు కదా అని చెప్పి నూనెను ముందుగానే సిద్ధపరుచుకున్నారు. కానీ 5గురు కన్యకలు మాత్రం బుద్ధి లేని కన్యకలుగా ఉండి వారు మాత్రం సిద్ధులలో నూనె తెచ్చుకోకుండా వచ్చి అర్ధరాత్రి దాకా నిద్రపోతున్నారు. ఆ పెళ్లి కుమారుడు వస్తానన్నాడులే, వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నా వచ్చలే అనుకున్నారు, కొనుక్కున్నారు. అర్ధరాత్రి అయిపోయింది. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఎప్పుడైతే దివిటీలు వెలుగుతూ ఉన్న 5గురు బుద్ధిగల కన్యకలు ఆ పెండ్లి కుమారుడు రాకను చూశారు, వాళ్ళందరూ కూడా ఆ పెండ్లి విందులో దివిటీలు కొట్టుకుని పాల్గొన్నారు. వీళ్ళు అదే సమయంలో నిద్రలేసి అయ్యా బుజ్జి కొట్టేలు పరిగెత్తారు. ఎప్పుడు 2 గంటల టైంలో బుజ్జి కొట్టి తిట్టట 2 గంటల టైంలో 2 గంటల టైం. అమ్మాయి తిన్నవే డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు దెబ్బతింటారా? ముందే చెప్పండి, మీరు వినారా? ఇది దేవుని మందిరం, నేను గద్దించాలా, బుద్ధి చెప్పాలా? మీరు యవనస్తులు, నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలా చేసి నేను దెబ్బతిన్నా, మీరు అలా అవ్వకూడదని మా ఉద్దేశం. మీరు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, చిన్న కుమారులాగా పశ్చాత్తాపంలోకి రావాలి. ఏడ్చారా ఎప్పుడన్నా దేవుని పాదాల దగ్గర, ప్రభువా నా జీవితం ఏంటని ఏడ్చారా? అది ఏడుపు వస్తే కదా, పశ్చాత్తాపం వస్తే కదా లోపం నుంచి. మార్పు లేదు. నేను అంటాను, ఇప్పుడు తెలియదు, పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అంతా కోల్పోయిన తర్వాత చిన్న కుమారుడు బుద్ధి వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టి పిల్లల్ని సరిగా చదివించలేక మీ పిల్లల భవిష్యత్తు బాగాక అల్లాడిపోతారు చూసా. ఆ రోజు దేవుని సేవకుని మాట వినకపోతేనే ఆవిడంట దేవుని వాక్యం వినిపోయినంతసేపు ఆ వేసిగానే తిరిగిందంట. ఎప్పుడైతే భయంకరమైన జబ్బు వచ్చేసిందో, మంచం మీద పడిపోయిందో, ఏ రోజు ప్రభు అని పిలవలేదంట. మంచం మీద పడిన తర్వాత ఈ పొళ్ళన్నీ ఊడిపోయి ఈ బుగ్గ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, తండ్రి నా దైవ సేవకుని మాట నేను వినకపోతేనే ప్రభు అని పిలుద్దామంటే ప్రభు అంటుందంట. పొళ్ళు ఊడిపోయి ఏమండి, అంతా అయిపోయిన తర్వాత ప్రయోజనం లేదు. నేనేమంటానంటే ప్రభు పాద మీ తల్లిదండ్రులు మనం అందరూ కూడా మీ కొరకే మా ప్రార్థన. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నా. మీకు తెలియదేమో, మీకు తెలియదు. మీ అవనస్తుల కోసం నిత్యం ప్రార్థన చేస్తున్నా. ప్రభు వాళ్ళతో మాట్లాడయ్యా. ఈరోజు వాక్యం మీకోసం ప్రిపేర్ అయ్యి వచ్చాను. అసలు దేవునికి స్తోత్రం. చిన్న కుమారుడు ఇష్టం వచ్చినట్టు పిల్లలు లెక్క చేయలే తండ్రిని. ఇప్పుడు కూడా మీరు దేవుని మాట లెక్క చేయట్లా.
జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుడు చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా ఈయన కుమార్తె నా మాట వింటలేదు కనుక తీసుకెళ్లి భ్రష్టత్వంలో పడేంటా అంటాడు. ఆ స్థితి మనం తెచ్చుకోవద్దు. ఆ స్థితిలో నుంచి బయటికి రావాలా. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంకా నీ మాటలు శ్రద్ధగా వినలేకపోతున్నానయ్యా, నాలో ఉన్న శాతాన్ని గద్దించయ్యా. మీలో మాటలు దేవుని మాటలు వినకపోవటానికి కారణం ఎవరో తెలుసా? మీరు కాదు, కానీ మీలో ఉన్న దురాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, లోపల రావడానికి పెద్ద కుమారుడు ఇష్టపడలా, నరకాన్ని తెచ్చుకున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, నేను ఈ దేశం మీదకి, ఈ ప్రజలు నా మాట వింటలేదు కనుక ఈ దేశం మీదకి ప్రళయాన్ని రప్పించబోతున్నాను. నువ్వు ఒక వారం తయారు చేయరా, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో అని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు మంచి మే నెలలో వారం తయారు చేస్తున్నాడు. ఏంట్రా అందరూ వచ్చి అంటున్నారు, హేళన చేస్తున్నారు, ఈ టైంలో వారం తయారు చేస్తున్నావు, అసలు వర్షాలు పడక అల్లాడిపోతున్నావు, వాడు దేనికిరా బాబు అంటున్నారు. అయ్యా, నా దేవుడు మాట్లాడి నాతో జల ప్రళయం రాబోతున్న భూమి మీదకి, ఈ భూమిల మీద మొత్తం ముంచేస్తానంటున్నాడు, అందుకే నన్ను తయారు చేసుకోమని నా మాట వినండి, ఇప్పుడైనా మార్పు చెందండిరా అని సువార్త 40 సంవత్సరాలు ప్రకటించానంట నోవాహు. ఒక్కడి మాటల్లా చివరికి వర్షం స్టార్ట్ అయింది. నోవాహు వాడ పూర్తయింది. వాడు పూర్తవగానే దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటాడు, నేను ఆకాశ తూములు విప్పేస్తున్నాను అంటాడు. విప్పేస్తున్నాడు. 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు విస్తారమైన వర్షాలు పడిపోయి దేవుని బిడ్డలారా, ఈ వాడ పైకి లేవటం మొదలుపెట్టింది. అప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, నా మాట విని నీవు, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు, నీ భార్య లోపలికి రండిరా. అంత మాత్రం కాదు, ఈ లోకంలో ఉన్న పశుపక్ష్యాదులు జతలుగా ఒక ఆడదాన్ని, ఒక మగదాన్ని, ఒక మగ పిసుకుని ఆడ పిసుకుని తీసుకురా. అలాగే ఒక మగ గేదెని దున్నపోతుని తీసుకురా. అలాగే సకల జీవరాశుల్ని ఈ వాడలోనికి తీసుకురారా అన్నాడు. అన్నీ వచ్చేసిన తర్వాత ఆ వర్షం ఎక్కువైపోయింది, తుఫాను ఎక్కువైపోయింది, పెరిగిపోయింది. వాడు ఎలా వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నోవాహు మేనత్తలు, మేనమామలు, వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు, బంధువులు, స్నేహితులు. అయ్యో నోవాహు, మేము మునిగిపోతున్నారా, ఒకసారి తలుపు తీరా. అయ్యా, ఈ తలుపు నేను కిటికీ తీసి ఈ తలుపు నేను లేదయ్యా, ఆ తలుపు తీసే అధికారం నాకు లేదు, ఎవరి దేవుడే ఇచ్చాడు. మీకు 40 సంవత్సరాలు మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మీరు ఆయన మాట వినలేదు. నేను ఎన్నోసార్లు మీకు తెలియపరిచాను, ఆయన మాటలు మీరు వినలేదు, ఆయన గద్దింపులకు మీరు లేపడలేదు కనుక నేనేం చేయలేను అన్నాడు. ప్రపంచం మొత్తం లేకపోయింది. దేవునికి మహిమ కలుగును. శవాలు గుట్టలుగా తేలిపోతున్న దేవునికి స్తోత్రం. ఎవరు రక్షించబడ్డారో దేవుడి మాట విన్నవాళ్ళు, దేవుని మాట విన్న కుటుంబం మాత్రమే. నోవాహు 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు, నోవాహు భార్య, మొత్తం 8 మంది మాత్రమే రక్షించబడ్డట్లు మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ దేవుని బిడ్డ, ఈ మాటలు ఒకవేళ మీకు ఏదో చులకనగా అనిపిస్తున్నాయేమో, నాకైతే గుండె పగిలిపోతుంది. అలాంటి ప్రళయం మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి? అగ్ని గంధకాలను ఆకాశం నుంచి పంపిస్తానంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు పంపిస్తే, ఆ పంపించే రేపు నేను వచ్చేస్తానంటున్నాడు. ఎత్తబడే గుంపులో నువ్వు లేకపోతే, విడవబడితే నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? సరే ఆలోచించావా దేవుని బిడ్డలారా? ఆ సిద్ధిలలో నూనె అయిపోయిన కన్యకలు అర్ధరాత్రి కాడ బుజ్జి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు నూనె కావాలంటే, ఈ టైంలో అటువంటి బుద్ధి లేనుడా, మేము నిద్రపోవద్దాన్ని నెత్తిపడేసు. ఆ టైంలో నూనె తీసుకుని వచ్చే వరకే ఈ 5 సిద్ధులలో నూనె ఉన్నవాళ్ళు, సిద్ధపడ్డవాళ్ళు పెండ్లి విందులోకి వెళ్ళిపోయారు. అంత వీళ్ళు వచ్చే లోపు అంతలో తలుపు వేయబడిన దేవునికి స్తోత్రం చెప్పండి. తలుపేసేసారు, తలుపు కొడుతున్నారు. అయ్యో, మేము ఎప్పటి నుంచో దేవుడి మందిరానికి వస్తున్నాం కదా, 2 సంవత్సరాల నుంచి మీ మాటలు విన్నాం కదా, తలుపు తీవా.
అనగానే యేసయ్య కిటికీలో నుంచి వచ్చి అసలు మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదురా అంటున్నాడు. ఎంత ఘోరం అండి! మీరెవరో నాకు తెలీదు. సిద్ధపడ్డ 5 కన్యకలు మాత్రమే అందులో పాల్గొన్నారు. సిద్ధపాటు లేని, దేవుని మాటకు లోబడిని, దేవుని గద్దెంపుకు లోబడిని ఈ 5 కన్యకలు వెలుపట ఉన్నారు. వెలుపట ఏమంటే తెలుసా? ఒళ్ళు కొరుకుట, రొమ్ము కొట్టుకునుట, ఏడ్పును. దేవుని బిడ్డ, నువ్వెంత కేకలేసుకున్నా ఆ అగ్ని ఆరదు, పురుగు సాగదు. ఆ పాము వచ్చి మళ్ళీ కాటేస్తానే ఉంటది, ఆ దోమ వచ్చి కొడతానా, మెడతొచ్చి కొడతానే ఉంటది. కుడితే కాసేపు నొప్పి, మళ్ళీ వస్తానే ఉంటది, మళ్ళీ కొడతానే ఉంటది. ఎంతకాలం? యుగయుగాలు. ఎంతకాలం? దేవుని బిడ్డ, అలాంటి భయంకరమైన ఆ నరక కోపం నుంచి తప్పించడానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీరు అంతటా 25వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా, ముగించుకుందాం. 25వ అధ్యాయం 11, మత్తయి సువార్త. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత అమ్మా తక్కిన కన్యలు వచ్చి అయ్యా అయ్యా అని ఏడుతున్నారు. అయ్యా అయ్యా మాకు తలుపు తీరా బతిలాడుకుంటున్నారు. నువ్వు అప్పుడు ఎంత రొమ్ము కొట్టుకున్నా ప్రయోజనం లేదు. సమయం ఉండగానే నీ ఇంటిని, వెలుగుండగానే నీ ఇంటి గృహాన్ని సర్దించుకో. నువ్వు వయసులో ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందు, రక్షణ భాగ్యం తీసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు అన్నాడు, ఏమంటాడమ్మా? అతడు నిన్ను నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం అని తలిపేసేసాడు. మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదా? ఆమె ఎప్పుడు నాకు నేను సియోను ప్రార్థనా మందిరికి వెళ్ళేదాన్ని. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, మొట్టమొదటి నుంచి నేనే ఉండా తెలుసా, తలుపుది. అసలు నువ్వెవరో నిన్నగాక మొన్న వచ్చింది, ఇష్టం వచ్చినట్లు రోడ్లన్నీ తిరిగింది, పాప కోపంలో పెరిగింది, పాపంలో ఉంది. చివరికి యేసు ఎవరో తెలుసుకుంది, పశ్చాత్తాపడింది, బాప్తీసం తీసుకుంది, రక్షణ పొందుకుంది, పరలోక రాజ్యంలో చేరుకుంది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళావు, చివరికి నేను నరకంలో ఉంటే అది నీకు ఎంత ఘోరం. ఆలోచించేయండి. దేవుడు నిజంగా అదే మాట దేవుడు అంటున్నాడు. దేవుడు మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు. ఇప్పుడు విగ్రహారాధికులు యేసయ్య రాకడకై మారు మనసు పొంది విగ్రహాలను విడిచిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయనతో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఆ గుంపులో నువ్వు నేను లేకపోతే మన బ్రతికేంటి? అయ్యో, అందరు వెళ్ళిపోతున్నారు. అదేంటి, మా ఇంటి పక్కన ఉన్న 24 గంటలు గంట కొట్టేది ఆవిడ కూడా ఎత్తబడే గుంపులో ఉంది, నేను ఎగరలా పోతున్నానేంటి? నువ్వెంత కేకలేసుకున్న ప్రయోజనం లేదు. ఆవిడ నిజంగా పశ్చాత్తాపడింది, మారు మనసు పొందింది. ఆ చిన్న కుమారుడు ఎంతమంది వేసులతో తిరిగినప్పటికే మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు, ఎత్తబడే గుంపులో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో ఉన్న కుమారుడు ఇదిగో చివరికి లోపలికి రావడానికి ఇష్టపడక, ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి రావడానికి ఇష్టపడక దేవుని బిడ్డలారా నరకంలో తోసివేయబడ్డాడు. నీ స్థితి ఎలా ఉంది? నా పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మనల్ని మనం సరి చేసుకున్నాము. ఇప్పటి వరకు నేను దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వింటున్నానేమో, ఇందుకు దేవుడు అంటే నిర్లక్ష్యం చేశానేమో. నా దేవుడు ఎలాంటి తెలుసా? నువ్వు అనుకున్నావేమో ఇంకో దేవుడు ఉన్నాడని. ఇంకో దేవుడు ఎవరు లేడు, ఏ దేవుడు నువ్వు లేడు, నేనే దేవుడు అని యేసు ఒక్కడే చెప్తున్నాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి. చివరి ఒక్క మాట చదివి నేను ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలన
రక్షణ కలుగదు కానీ ఈ నామమునే మనము రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఎవరి వలన రక్షణ లేదు. ఆకాశము క్రింద ఉన్న ఆకాశం క్రింద ఎన్నో నామములు ఉన్నాయి. నేనే దేవుళ్ళు అని చెప్పుకునే నామాలు చాలా ఉన్నాయి. 3 దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడి వల్ల, ఏ నామం వల్ల రక్షణ కలుగదు కానీ ఎవరి వలన రక్షణ అంటే యేసు నామములోనే రక్షణ. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల రక్షణ? మాట్లాడరా. ఎవరి వలన రక్షణ? ఎవరి వలన రక్షణ? యేసుని విడిచిపెట్టకండి. అశ్రద్ధగా దేవుని మాటలు వినొద్దు. శ్రద్ధగా మాటలు వినండి. మీరు ప్రభు తలుపులు వేసుకుని ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. మీరు యవనస్తుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీకు పదే హెచ్చరిక చేస్తున్నా, యవనస్తుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, కోటీశ్వరులు, అందగాళ్ళు, పెద్ద మేధావులు కూడా వాళ్ళ కోట్లు, ఆస్తులు, అంతస్తులు విడిచిపెట్టి కార్లు వేసుకుని పొద్దున్నే 8 గంటలకు ప్రేయర్ చర్చి అంటే 7:30కే వచ్చి కూర్చుంటారు జాన్విశ్రీ గారి దగ్గర. అక్కడేం లేక గవర్నమెంట్ ఎంప్లాయీస్, లాయర్లు వాళ్ళకి లేక తిండికి ఎందుకు వస్తున్నారు? ఈ లోకమ శాశ్వతం, ఈ డబ్బులు ముఖ్యం కాదు, ఈ బిల్డింగ్ ముఖ్యం కాదు. నేను రక్షణ పొందుకోవాలి, నేను పరలోక రాజ్యం చేరాలి. యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కడబోర శబ్దం మోగ్గానే ఆ ఎత్తబడే గుంపులో మహిమా శరీరం తలుచుకోవాలి. నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ యోగ్యతను పొందుకోవాలి. అదంత ప్రయాసం. ఈ లోకం డబ్బు కోసం, ధనాపేక్ష కోసం పరిగెత్తుతుంది. నీకు డబ్బు కావాలా? మన దేవుడు ఆకాశము నాది, భూమి నాది, ఇంక నీకు లేదన్నాడు. ఇంకేమి లేదు. మన దేవుడి దగ్గరే సర్వ సంపదలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే, ఆయన నామమున మాత్రమే రక్షణ, మరో నామమున రక్షణ లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము, ఈ రోజు విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో పదిలిపరుచుకుని, చిన్న కుమారులాగా ఒకవేళ ఏ దోషము నీలో ఉందో, ప్రభా నేను వేశ్యలతో తిరిగినయ్యా, ఆపినయ్యా అని తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. పరలోకపు తండ్రికి, ఈ లోకపు తండ్రికి నేను విరోధంగా పాపం చేశానయ్యా అని పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు మీ పాపాన్ని ఒప్పుకున్నాం. అందరు లేచి నిలబడండి. పాపాన్ని ఒప్పుకున్నాం. మనందరం పాపాన్ని ఒప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువా, పరలోకపు తండ్రికి నీకును వ్యతిరేకంగా నీ వాక్యం వినటానికి మేము వినలేకపోతున్నామయ్యా, మాలో ఉన్న దురాత్మలను తీసేయ్యా అని ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. ఎవరికాళ్ళు ప్రార్థన చేయండి. మా పాపాలు ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇంకెప్పుడు కూడా మేము అశ్రద్ధగా దేవుని వాక్యం వినమయ్యా, శ్రద్ధగా వింటామయ్యా అని దేవుని పాదాల దగ్గర ఒప్పుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు ముయ్యాలా? అందరూ కళ్ళు ముయ్యాలా? ఎవరు తెరవద్దు అసలు. కళ్ళు ముయ్యాలా? కళ్ళు ముయ్యాలా? కళ్ళు మీట్లా ముయ్యాలా? దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ప్రత్యేకమైన పునరుద్ధాన దినమున ప్రభా, మీ సన్నిధానములో ప్రభా, మీ అమూల్యమైన మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చారయ్యా. అయ్యా, మీ వాక్కును మాపై పంపినందుకు వందనాలు అయ్యా. చిన్న కుమారుని మా ముందుంచారు అయ్యా. పెద్ద కుమారుడు అయ్యా తండ్రి మాట వినలేకపోయి చివరికి అగ్నిగుండంలో త్రోసివేయబడ్డాడని ప్రభా. ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంకి వస్తున్నాం, కానీ ప్రభా మాలో అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషము వల్ల మేము నా ప్రభా లోపలికి రావటానికి మేము ఇష్టపడలేకపోతున్నాము ప్రభా. మీ మాటలు వినటానికి ఇష్టపడలేకపోతున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. మా దోషాన్ని తొలగించినైనా మీ రక్తంతో కడుగయ్యా. మీ బలముతో, మీ శక్తితో మమ్మల్ని నింపయ్యా. ఈరోజు నీ బిడ్డలైన యవనస్తులతో మాట్లాడేవి ప్రభా. నీ బిడ్డలను దర్శించినైనా యవనస్తురాండ్లలో ఉన్న దురాత్మలను యేసు శక్తి గల నామంలో ఇప్పుడే విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరికి వచ్చిన చిన్న కుమారుడు అయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కానయ్యా. అయ్యా, నీ కుమారుడుగా యోగ్యుని కానయ్యా. నీ కూలివానిలో కూలివానిగా నన్ను పెట్టుకోవని పశ్చాత్తాపంతో బ్రతిమలాడుతున్నట్లు ప్రభా మేము విన్నామయ్యా. అయ్యా, మాలో పశ్చాత్తాపాన్ని కలుగు చేయనయ్యా.
తన అతిక్రమలను దాచిపెట్టేవాడు నిర్దయుడు, వాటిని ఒత్తుకొని విడిచిపెట్టినవాడు దేవుని యొక్క శక్తిని మహిమను పొందుకుంటాడని మీ లేఖనం తెలియజేసిన ప్రకారం మా పాపాలన్నీ మీ పాదాలు చెంది ఒప్పుకున్నాం ప్రభా. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మీరు ఆఖరిలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి అయ్యా. తలుపు వేపడుకుంది నాయన, ఆ ఓడలోకి నోరా కుటుంబంతో పాటు మేము కూడా వెళ్ళాలయ్యా. మీ కృప చూపించి మేలుతో తృప్తిపరచమని, ముఖ్యంగా నాయన ఇంత అమూల్యమైన నాయన మా ప్రభా అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. మమ్మల్ని ప్రేమతో దైవ సేవకుని పిలిపించిన దైవ సేవకురాలు ఆయన సావుకురాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. తనకిచ్చిన ఇరువురు కుమారులు భర్తను బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకున్న రీతిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. వారికి వందనాలు ధరింపజేసినందుకు వందనాలు ప్రభు. కుమారుడిగా అధికారం ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఇదిగో నీ బిడ్డలకు తిరిగి మరలా కుమారత్వాన్ని అధికారం వేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైనా ప్రార్థనకు ప్రతిఫలము జవాబుగా చెందని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.